హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా. ముందుగా అందరికీ మార్గశిర మాసము శుక్రవారం యొక్క శుభాకాంక్షలు అనమాట. మనం ఈ మధ్య అంతా మాకైతే బాగా వర్షాలు పడి బయటికి రాలేని స్థితి అనమాట. అసలు సూర్యుడిని చూసి ఎన్ని రోజులు అయినట్లు అనిపిస్తుంది అనమాట. ఆ సూర్యరశ్మి తగిలితేనే కదా మనకి కొంచెము హుషారు ఉంటుందన్నమాట. లేకపోతే ఏ పని చేయని బుద్ధి పుట్టదు. ఇంకా చిత్రగా బయటంతా వర్షం ఒకటే వర్షం అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే అసలు కొయ్యలేకపోయాము. రోజు పూస్తున్నాయి, రాలిపోతున్నాయి అనమాట. ఇంట్లో ఉన్న పూలతోటే పూజ చేసుకుంటున్నా. ఈ పూలు కూడా ఈరోజు అయితే అయినా కాస్త ఆనందంగా ఉందండి నాకు. ఎందుకంటే ఇన్ని పూలు పూస్తున్నాయి, కానీ మనము బయటికి వెళ్ళి ఆ పూలను సేకరించుకోవాలన్నమాట. ఎందుకంటే హెవీ రెయిన్ కదా, అందువల్ల అనమాట. ఈరోజు కాస్త వర్షం తెరపించింది. కొంచెము ఎండ అంటే ఎండ కాదులేండి, కొంచెం సూర్యుడు అలా కనిపించి మళ్ళీ మాయమైపోయాడు. కానీ వర్షం ఆగింది కాబట్టి కాస్త ప్రశాంతం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సమస్త జీవకోటికి ప్రాణదాత అయినటువంటి ఆ సూర్యభగవానుడు మనకి కనిపిస్తేనే మనకి బాగా హుషారు ఉంటుందన్నమాట. ఆ ఎండ తగిలితేనే, లేకపోతే చాలా డల్గా మనకి హుషారు అనేది ఉండదన్నమాట. నాకైతే అస్సలు నచ్చదు ఇలాంటి వాతావరణము. అంటే రెండు మిక్సింగ్గా ఉంటే బాగుంటుంది. ఎండ ఉండాలి, చలి ఉండాలి. అసలే ఎండ లేకుండా మనమైతే జీవించాలంటే చాలా కష్టము. ఇంకా మొక్కలన్నీ కూడా బాగా పాడైపోయినాయి. ఈ అంటే ఆకుకూరలు అలాంటివన్నీ కూడా రూపుగడ్డల్లో బాగా పాడైపోయినాయి, హెవీ రెయిన్ కదా. ఇలా ఈరోజు శుక్రవారం కోసమని ఏదో కొంచెము ఒక పాజిటివ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ వర్షం ఆగి కాస్త ముగ్గులు పెట్టుకొని ఇలాగా మంచిగా ఫ్లవర్స్ అన్నీ కోసుకొని పూజ చేసుకుంటే అదొక ఆనందం అనమాట నాకు. అయితే ఈ మధ్య మా ఇంట్లో ఈ ముద్ద శంఖ పూలు బాగా పూస్తున్నాయండి. ఆ పూలతోనే ఎక్కువగా ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను దేవుళ్ళకి అందరికీ కూడా. ఇదిగోండి కృష్ణయ్య కూడా ఈ శంఖ పూలే పెట్టానమాట. మందారాలు కూడా పూస్తున్నాయి, కానీ అంత ఎక్కువ కాదు. ఇంకా ఈ మార్గశిర మాసము మనము మహాలక్ష్మీదేవికి అలాగే శ్రీ మహావిష్ణువును మనము అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ చదువుకుంటే చాలా మంచిదని నేను అలా విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేసుకున్నాను అనమాట. ఇలా తులసమ్మ దగ్గర అయితే ఇలా డెకరేషన్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ అన్నీ సర్దుకొని పూజ చేసుకున్నాను. చాలా పాజిటివ్గా అనిపించింది. అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. మీకు అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహము అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి పూజ గదిలో కూడా ఇలాగా రోజెస్ తోటి చేమంతులతోటి అలంకరించాను అనమాట. చాలా ఈరోజు పాజిటివ్గా అనిపించిందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.